హాయ్ రవి చెప్పు. యా, సో బుక్ చదివాను నేను, నోట్స్ ఆఫ్ మోషన్. సో అందులో లైన్ నెంబర్ 195 సంథింగ్. ఈ నెంబరు మైథిలి గీసిన రాసావు కదా, 195. సో అందులో నాకు బాగా నచ్చింది యాక్చువల్లీ. ఎందుకంటే ఇది చదివాను నేను, చదివినప్పుడు ఏదైనా సరే నాకు చెప్పటం అలవాటు, ఇది నచ్చిందని. సో ఇందులో ఆ ముందు పేజీలు మొత్తం వరకు వాళ్ళు ఇది చెప్పారు, వీళ్ళు అది చెప్పారు అని రాసావు. బట్ ఇక్కడ మాత్రం కంప్లీట్ గా నీ గురించి చెప్పావు. నేను ఎన్నిటినో స్పష్టంగా చూడగలిగిన, చెప్పలేని అసహాయత కూడా గుర్తించాను అన్నావు. సో దిస్ ఈస్ అ హానెస్టీ థింగ్ యాక్చువల్లీ. నిజాయితీగా చెప్పింది ఎప్పుడైనా మనిషిని ఇన్స్పైర్ చేస్తుంది. అది నిజమే, ఎందుకంటే ఎవ్రీడే ఐ ఫెయిల్ మిలియన్ టైమ్స్ అన్నమాట. అవును అవును, దాని అర్థం తెలియదని కాదు, ఇంపాసిబుల్ టు కన్వే. ఎందుకు? ప్రతి మనిషి గతంలో చిక్కుకుపోయింది, నేనేమో వర్తమానం గురించి మాట్లాడుతున్నా, లింక్ కుదరట్లే. నేను వర్తమానంలో ఇలా ఉండాలని చెప్తే ఎదుటి వ్యక్తి గతంలో నువ్వు ఇలా ఉన్నావు అని చెప్తూ పోయాడు. అంతెందుకు, నేను ఒక చిన్న చేష్ట చేసిన లాంగ్ బ్యాక్, నాకు తెలిసి అట్లా అది అరుదైన చేష్ట, అంటే ఊరికే చేసేది కాదు. ఒకనొక రోజు మా ఇంటికి వెళ్ళి నేనేం చెప్పాను, ఆ పాత కాంత్రేసా లేదా రజనీకాంత్ చచ్చిపోయాడు, అతని గతంతో నాకే సంబంధం లేదు, మీరు కూడా అతని గతాన్ని పట్టించుకోవద్దు, నేను ఇక ఏ గతాన్ని పట్టించుకోను, జీవితంలో మీ గతాన్ని చర్చించను, సో లెట్ మీ ఇంట్రడ్యూస్ అగైన్ అని అందరికి షేక్ హ్యాండ్ ఇస్తే మా ఇంట్లో కాస్త వింతగా చూశారు నన్ను. సో ఆ తర్వాత ఇప్పటి వరకు నేను ఎవరి గతము చర్చించలే. అంటే ఇప్పుడు ఎవరైతే నా ఫ్రెండ్స్ ఉన్నారో, నా క్లాస్మేట్స్ ఉన్నారో, నా మిగతా బంధువులు ఉన్నారో, వాళ్ళు నాతో మాట్లాడితే గతంలో అట్లా చేసినావు అనే ధారణతోనే మాట్లాడి నా వర్తమానాన్ని ఎప్పుడు మిస్ అయిపోతారు. సో ఇనిషియల్గా ఐ యూస్ టు ఎక్స్ప్లెయిన్, ఆ గతం లేదు ఇప్పుడు. ఒకసారి రమణ మహర్షి ఇలా అన్నాడు అనమాట, ఎవరో అడిగితే. సో నేను ఒకప్పుడు చూసిన రమణ మహర్షి ఇప్పుడున్న రమణ మహర్షి ఒకటేనా అంటే, లేదు, ఆ రమణ మహర్షి మనస్సు కానీ ఆ శరీరం కానీ అన్ని పోయాయి, ఇది కొత్త శరీరము కొత్త మనసు అని చెప్పాడు ఆయన. అంటే ఆ పాత ఛాయలు ఏమీ లేని ఒకనొక కదలిక అని చెప్తున్నాడు. సో తర్వాత అదే నాకు అది అనిపించింది ఏంటంటే, ఇప్పుడు అంటే వేరే కాంటెక్స్ట్ కాదు, బట్ ఇంత రామ్ గోపాల్ వర్మ అనే వ్యక్తికి ఇంతమంది ఒక కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ జనాల్లో ఉండటానికి కారణం కూడా అతను ఏం చెప్తున్నాడు అనే దానికంటే కొన్ని విషయాలు అతను చాలా నిజాయితీగా ఒప్పుకుంటాడు. ఆ ఒప్పుకునే నిజాయితీ లేని వ్యక్తులు, ఆ ఒప్పుకుంటే సమాజంలో రెస్పెక్ట్ ఏమవుతుందని వెనకాడి బతికే మనుషులకి ఆ నిజాయితీని అడ్మైర్ చేయాలనిపిస్తుంది. కరెక్ట్ చెప్తున్నా అంటే, తెలిసింది చెప్పేదానికంటే కూడా నాకు ఇది తెలియదని కూడా చెప్పడంలో మనిషికి రెస్పెక్ట్ వస్తుంది అనమాట. సో నాకు ఈ లైన్ నెంబర్ 195 నచ్చింది బాగా యాక్చువల్ గా. ఇంకేదో అడుగుతా అంటే ఏం లేదు, అంటే జనరల్ గా ఇది ఎందుకు చిన్నప్పటి నుంచి ఉన్నదే కొంచెం. ఎందుకంటే ఇప్పుడు నీ బుక్ లో బ్లూ బుక్ గానీ, ఆత్మదర్శనం, ఈ నోట్స్ ఆఫ్ బుక్ లో నీకు అర్థమైన కొన్ని విషయాలు రాశావు జనరల్ గా, నీ అనుభవించినవి, నీకు అర్థమైనవి, నీకు తెలిసినవి, నీ జీవిత అనుభవం. ఇప్పుడు కొన్ని ఇంగ్లీష్ బుక్స్ చదివినప్పుడు అందులో కొన్ని అర్థాలు వేరుంటాయి, డిక్షనరీలో కొన్ని అర్థాలు వేరుంటాయి. ఒక పదానికి ఇప్పుడు సపోజ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్ అని మనం గనక వెరిఫై చేస్తే, ఈ విజ్డమ్ అనే దానికి నాకు తెలిసి ఒక కొన్ని 8-10 మంది సైకాలజిస్టులు, 8-10 మంది సిలబస్ లెక్చరర్స్, ప్రొఫెసర్స్ డిఫరెంట్ మీనింగ్స్ ఇచ్చారు జనరల్ గా. విజ్డమ్ అంటే హౌ టు అప్లై నాలెడ్జ్ అని ఒకరు, విజ్డమ్ అంటే అంతర్గత శక్తి అని ఒకరు, విజ్డమ్ అంటే వివేకం, బుద్ధి అని ఒకరు. జనరల్ ఈ కాంటెక్స్ట్ లో సరే పొద్దున్న లేవగానే ఏదో పని ఉంది చేసుకొని వెళ్ళిపోతే సరిపోద్ది అనుకునే వాడికి ఇవన్నీ అవసరం లేదు. కానీ మనిషి అంటే దాన్ని మించి ఒక్కొక్కసారి తెలుసుకోవాలి జ్ఞానం అని అనిపిస్తుంది. కాబట్టి నేను అడిగే ప్రశ్న ఏంటంటే, అసలు ఈ డిక్షనరీస్ గాని, ఎవరో చెప్పింది గాని, ఈ పదాల ఉచ్చులో పడి ఒక్కొక్కసారి మనిషి చాలా కాన్ఫ్లిక్ట్ అవుతాడు. నేను కూడా కొన్నిసార్లు ఈ స్టేట్ ని అనుభవించా. అరే ఇక్కడేమో విజ్డమ్ అంటే ప్రజ్ఞానం ఉంటది, ఇక్కడేమో తెలివి అని ఉంటది, ఇక్కడేమో వివేకం అని ఉంటది, అసలు ఏది నమ్మాలి అంటే పదాల ఉచ్చులో పడకుండా మనకి స్పష్టత రావాలి అని అంటే వాట్ ఇస్ ద మెథడాలజీ? సింపుల్. దానికి ఆధారం నీ మనస్సు, నీ జీవన విధానం. రెండవది, నీ మనస్సుకు సంబంధించిన డైమెన్షన్స్ ఏవన్నీ భూమిలో డిక్షనరీస్ లేవు.
ఒకటే సందర్భంలో ఒకటే విషయాన్ని నువ్వు తెలివితోనూ చేయవచ్చు, బుద్ధితోనూ చేయవచ్చు, లేదా ప్రజ్ఞతోనూ చేయవచ్చు. అది ఎట్లా అనేది నువ్వు మెడిటేటివ్గా నీ జీవితాన్ని చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు దీనికి సంబంధించిన నా అనాలిసిస్ నాట్ ఫ్రమ్ ద బుక్స్, నేను ప్రమాణమే చెప్తున్నా. దీన్ని ఎదుటి వ్యక్తి నో అన్నా ఓకే, రైట్ అన్నా ఓకే, కానీ సరిగ్గా వింటే అతనికి మూలం చిక్కొచ్చు. ఇప్పుడు తెలివి అంటే ఏమిటి అంటే గతంలో నువ్వు ప్రోధి చేసుకున్న సమాచారం ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని వర్తమానంలో నిర్ణయం తీసుకోవడం తెలివైన నిర్ణయం. తెలివి అంటే అది. అతను చాలా తెలివైన వాడు అంటే ఇప్పుడు శకుంతలాదేవి తెలివైనది. తను మ్యాథమెటిక్స్ లో ఏదైనా ఒక సమ్ అడిగితే టక్కుని చెప్పేస్తుంది. దానికి ఆధారం గతము. ఒకవేళ ఆమె కోమాలకు పోతే, ఒకవేళ తన మెమరీ అంతా పోతే తెలివి ఉండదు ఇంకా. సో తెలివిలో మెమరీ కూడా ఉంది, తెలివిలో సమాచారం ఉంది, తెలివిలో గతంలో నువ్వు చేసిన తప్పులు, అక్కడి నుంచి నువ్వు చేసిన అనాలిసిస్లు, అక్కడి నుంచి ఆల్రెడీ నువ్వు తీసుకున్న నిర్ణయాలు, అక్కడి నుంచి నువ్వు తీసుకున్న మరో నిర్ణయం వర్తమానంలో, ఇదంతా తెలివి. అందుకే బుద్ధుడికి తెలివి లేదా అంటే తెలివి ఉంది. బుద్ధి ఉన్నందుకు బుద్ధుడు అన్నారు, ఎందుకంటే తెలివి కంటే ఉన్నతమైనది బుద్ధి. బుద్ధి ఉన్నవాడు తెలివిని ఉపయోగిస్తాడు, కానీ తెలివిలోనే ఉన్నవాడు బుద్ధి లేకుండా ప్రవర్తిస్తాడు. ఒక విలన్కి ఒక హీరోకి ఉన్న తేడా ఒకటే. విలన్కి బుద్ధి లేదు, తెలివి మాత్రం ఉంది. హీరోకి బుద్ధి తెలివి రెండు ఉన్నాయి. అంటే సందర్భంలో ఈ వర్తమానపు క్షణము ఏం డిమాండ్ చేస్తే అది ద్వంద్వాతీతంగా ఎవరైతే చేస్తారో అతడు బుద్ధితో వ్యవహరించినట్టు. He is not carrying any of the past to act in the present. సో ఇప్పుడు చిన్నపిల్లలు ఏ తెలివి ఉండదు, వాళ్ళకి బుద్ధి మాత్రమే ఉంటుంది. అందుకే మనం చిన్నపిల్లలు అంటాం ఏదన్నా చేసినప్పుడు బుద్ధి లేకుండా ఎందుకు చేస్తావు అంటే ఏ క్షణంలో ఏం చేయాలో తెలీదా నీకు, ఎందుకు అట్లా చేస్తావు అని అడుగుతున్నాం. అదే మనం జీవితంలో ఏదైనా నిర్ణయాలు తీసుకోవాల్సినప్పుడు మాత్రమే తెలివి ఉపయోగపడుతుంది. సో బుద్ధికి థింకింగ్కి సంబంధం లేదు. బుద్ధి అనేది ఈ మూమెంట్లో యాక్ట్ చేయడం, తెలివి అన్నది ఈ మూమెంట్లో యాక్ట్ చేయడానికి గతాన్ని ఆధారం చేసుకుని చేయడం. సో ఇంటెలిజెన్స్ ఇస్ ఆల్వేస్ డిపెండ్స్ అపాన్ నాలెడ్జ్. సో తెలివి ఇంటెలిజెన్స్ కింద వస్తుంది. ఇంటలెక్ట్ అనేది కంప్లీట్ గా నీ యొక్క సిస్టమ్ లో ఉన్న హార్డ్ డిస్క్ లాంటిది. ఇంటెలిజెన్స్ అనేది బుద్ధికి సంబంధించింది. సో బుద్ధిని మనం బుద్ధికి ఈక్వలెంట్ వాటి ఏముంది ఇంగ్లీష్ లో అట్లా చెప్పలేం. ఇంగ్లీష్ లో చెప్పలేము. విజ్డమ్ అనుకోవచ్చా? అనుకోవడానికి లేదు. అంటే పాయింట్ యాక్చువల్ గా ఏంటంటే నాకు సరే ఈ చాట్ జీపీటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిందంటారు. యాక్చువల్లీ బేసికల్ గా నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్, కొంచెం తెలుసు నాకు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎట్లుంటది అంటే వాట్ ఈస్ విజ్డమ్ అని కొడితే ఒకసారి బుద్ధి అని ఇస్తుంది, వాట్ ఈస్ విజ్డమ్ అని కొడితే ఒకసారి తెలివి అని ఇస్తుంది. దాంట్లో ప్రోధి చేసుకున్న సమాచారం ఇస్తుంది. సో ఎప్పుడు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎప్పుడు మనిషిని ఓవర్కమ్ చేయలేదు. చాలా మంది భయపడుతున్నారు, కానీ నేను ప్రాక్టికల్ గా చూసిన నా ఫీల్డ్ లో అది. మనిషికి ఎప్పుడు కూడా ఒరిజినల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది ఏదైనా. అవును. ఇప్పుడు నా అండర్స్టాండింగ్ ప్రకారం ఈ బైఫర్కేషన్ సో సింపుల్. నేను తెలివితోనూ ప్రవర్తించింది. ఇప్పుడు ఇల్లు కొన్నాను, అందులో తెలివి ఉంది. ఇప్పుడు నీతో మాట్లాడుతున్నా, జస్ట్ బుద్ధితో మాట్లాడుతున్నా. బుద్ధి అన్నప్పుడు వర్తమానంలో జస్ట్ నువ్వు స్పందిస్తున్నావు తప్ప నీకు పేరు రావాలి, లేకపోతే భవిష్యత్తులో నీకు బెనిఫిట్ అవ్వాలి, లేకపోతే దీని ద్వారా నీకు పేరు ప్రఖ్యాతులు రావాలి, లేకపోతే నీ అహంకారాన్ని కాపాడుకోవాలి, ఎట్లాంటి థింకింగ్కి స్పేస్ లేదు బుద్ధిలో. బుద్ధిలో థింకింగ్కి స్పేసే ఉండదు. తెలివిలో విపరీతమైన థింకింగ్ తర్వాత ఒక లాజికల్ కంక్లూజన్ నుంచి ఒక స్టెప్ తీసుకుంటావు. సో ఇప్పుడు దీనికి బియాండ్ ఇంకొక పదం ఉంది, ప్రజ్ఞ. సో ఇప్పుడు బుద్ధి కానీ తెలివి కానీ ప్రజ్ఞ కానీ వీటికి ఎగ్జాక్ట్లీ ఇంగ్లీష్ వర్డ్స్ మనం కనుక్కోవాలని ట్రై చేయకూడదు, లేదా వీ హ్యావ్ టు క్రియేట్ న్యూ వర్డ్స్. ఎగ్జాక్ట్లీ యాక్చువల్ గా అసలు ఏమైందంటే నాకు దగ్గర 5-6 డిక్షనరీలు ఉన్నాయి, ఎందులో వెతికినా పదాలు దొరకట్లేదు. ధ్యానానికి ఈక్వలెంట్ వర్డ్ మెడిటేషన్ గానే కాదు. వాట్ ఈస్ మెడిటేషన్ కొట్టు, ఏవైతే నిర్వచనాలు వస్తున్నాయో అవి ఎవరెవరో చెప్పిన నిర్వచనాలను అది చెప్తుంది, అది సత్యం చెప్పట్లే. అందుకే లైన్ నెంబర్ 195 లో రాసావు. అందుకే నేను కరెక్ట్ మేటర్ లో ఉన్నా కాబట్టి నాకు అది ఆ పాయింట్ నాకు చెప్పాలని చాలా విషయాలు ఉన్నాయి కానీ పదాలు దొరకట్లేదని రాసావు కదా. ఎవ్రీడే జరుగుతుంటది. అందుకే అన్నమాట. సో ఇప్పుడు నేను ప్రజ్ఞ అనే విషయం గురించి చిన్న ఒక 2-3 minutes ఎలాబొరేట్ చేస్తా, ఆలోచించు. చెప్పండి. ఇప్పుడు
ఒక ప్రజ్ఞ ఉన్నవాడికి బుద్ధి ఉండవచ్చు, తెలివి ఉండవచ్చు. బుద్ధి ఉన్నవాడికి ప్రజ్ఞ ఉండకపోవచ్చు, కానీ తెలివి ఉండొచ్చు. కానీ తెలివి ఉన్నవాడికి ప్రజ్ఞ బుద్ధి ఉండే అవకాశం లేదు. అంటే ఒక వ్యక్తి తెలివిగానే జీవించాలనుకుంటే అతను బుద్ధిగా ఉండే అవకాశం లేదు, అట్లాగే అతను ప్రజ్ఞలోకి వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే అతని జీవితం అంతా గతపు జాడలతోనే నిండి ఉంటుంది. అతను షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసినా, ఒక అమ్మాయిని భార్యగా స్వీకరించినా, వాడు ఒక బట్టలు కొనుక్కున్నా, ఈ గతపు ఛాయల నుంచే వాడు నిర్ణయం తీసుకుంటాడు. ఇది క్లియరా? రెండవది, బుద్ధి ఉన్నవాడు ఈ వర్తమానంలో ఏం చేయాలో అది నిర్ణయిస్తాడు తప్ప గతాన్ని వాడేం చెరిపేయట్లే. అవసరమైతే వాడు గతాన్ని బేస్ చేసుకుని తెలివిగా నిర్ణయం తీసుకుంటాడు. కానీ ఒక్కొక్క మూమెంట్ వచ్చినప్పుడు ఈ తెలివైన వాడి కంటే ఒక్క స్టెప్ పైకేసి ఈ క్షణంలో నాకు ఇది కరెక్ట్ అనిపించింది చేస్తున్నా అంటాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఇది నేను రాసిన ఎగ్జాంపులే. దేవాలయంలోకి చెప్పులు వేసుకొని పోవద్దు కదా. ఎగ్జాక్ట్లీ అదే అడుగుదాం అనుకుంటున్నా, కరెక్ట్ గా చెప్పావు. సో ఇప్పుడు ఇది నమ్మినవాడు ఎవరైనా దేవాలయంలో ప్రసాదం ఇస్తూ లేకపోతే పూజ చేస్తూ హారతిస్తూ ఎవరైనా చీరంటకపోయింది అనుకో, తెలివైన వాడు ఏం చేస్తాడు? గతంలో చిక్కుపోయిన వాడు, గతం అంటే పాప పుణ్యాలు కూడా. సో ఇప్పుడు వాడు షూ అదంతా ఇప్పి పరిగెత్తేలోపు ప్రమాదం జరిగిపోతుంది. బుద్ధిలో ఉన్నవాడు ఆ సందర్భంలో చూశాడు ప్రమాదం ఉందని, తను ఏమి పట్టించుకోకుండా అట్లా పరిగెత్తుకొని వెళ్ళి ఆమెను కాపాడాడు. అంతే. స్పాంటనిటీ, ప్యూర్ స్పాంటనిటీ. దీన్నే ముషిన్ అని పిలిచాం. నోట్స్ ఆఫ్ ముషిన్ అంటేనే అది. గతపు ఛాయలు లేని వర్తమానపు సజీవ నగ్న కదలిక. అయితే ఇది అందరికీ ఉంటది. మనం చాలాసార్లు ఏమంటాం, రిఫ్లెక్స్ యాక్షన్స్ అంటాం. అంటే శరీరపరంగా ఎప్పుడు శరీరం వర్తమానంలోనే ఉంటుంది. హఠాత్తు ఒక అందరికి వస్తే కళ్ళు మూసుకుంటుంది. అది అది నిరంతరం అలర్ట్గా ఉంటుంది. అట్లా కాకుండా రకరకాల పనుల్లో బుద్ధితో వ్యవహరించాలంటే నీవు నీ యొక్క నేమ్ని, నీ యొక్క ఫేమ్ని, నీ యొక్క భవిష్యత్తు గతాలని వదిలేసి యాక్ట్ చేసి ఒకనొక కరేజ్ ఎస్టాబ్లిష్ అయితే తప్ప నువ్వు బుద్ధిలోకి రాలేవు. అందుకే మనం గౌతమ బుద్ధుని బుద్ధుడు అన్నాం, తెలివిడు అనలేదు. అనొచ్చు కదా తెలివైన వాడని. సో బుద్ధుడు అంటే జస్ట్ బుద్ధి గలవాడు. బుద్ధి గలవాడు అంటే వర్తమానంలో వర్తమాన అనుభూతిని వాడు పంచుతున్నాడు, వర్తమానంలో అతను జీవిస్తున్నాడు. అయినప్పటికీ ఎప్పుడన్నా అతను హార్ట్ సూత్ర బోధించమంటే గతంలోకి వెళ్ళి తీసుకురావాల్సిందే. ఆ గతం నుంచి వాడుకుంటున్నప్పుడు అతను తెలివిగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. కానీ మళ్ళా ఆ ఎక్స్ప్లెనేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ అతను బుద్ధిగానే జీవిస్తాడు. కానీ ప్రజ్ఞ అనేది ఒక కంప్లీట్లీ డిఫరెంట్ డైమెన్షన్. ఇది మానవ జాతిలో అందరిని స్పృశించిన డైమెన్షన్. ఇది బుద్ధి తెలివి నీకు దొరికిపోతారు. ఇప్పుడు చాలా మంది జెన్ మాస్టర్స్ ఉన్నారు, వాళ్ళు బుద్ధులుగా ఉన్నారు, బట్ వాళ్ళకి ఏ ప్రజ్ఞ లేదు. ప్రజ్ఞ అనేది సృజనకు సంబంధించింది. ఇక్కడ ఒక మాట, యాక్చువల్ గా సైకాలజీ ప్రకారము ప్రజ్ఞ అనేది ఒక మనిషికి కాదు, ప్రతి మనిషికి పుట్టుకతో వస్తుంది. కానీ అది 16-17 సంవత్సరాలతో ఆగిపోతుంది. ప్రజ్ఞ పెరగటానికి రెండే మెయిన్ విషయాలు. ఒకటి అతను పెరిగిన పరిసరాలు, పరిస్థితులు. రెండు అతని యొక్క ఏజ్. ఈ రెండు ఫ్యాక్టర్స్ వల్లనే ప్రజ్ఞ అనేది పెరుగుతుంది. ప్రజ్ఞ అంటే మనిషితో పుట్టుకతో వచ్చే అంతర్గత శక్తి అని చెప్పారు సైకాలజీ. ఇది ఎంతవరకు? ఇది 100% కరెక్ట్. ఎగ్జాంపుల్, ఇప్పుడు నువ్వు ఒక సంగీతం గురువు గారి దగ్గర సంగీతం నేర్చుకున్నావు, నీకు వస్తుంది అనుకో. సంగీతం నేర్చుకోగల లేదా సంగీతాన్ని ఒడిసి పట్టుకోగల శరీర మనోధర్మాలు నీకున్నాయి కాబట్టి యు ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్. కోతికి నేర్పి చూద్దాం. ప్రపంచంలో ద బెస్ట్ గురువుతో కూర్చోబెట్టిందా కోతికి రా, ఎందుకంటే కోతిలో ఆ ధర్మమే లేదు. సో నీలో ప్రజ్ఞ కలగాలన్నా, నీలో బుద్ధి కలగాలన్నా, నీలో తెలివి కలగాలన్నా ఆల్రెడీ దాని సోర్స్ అంతా నీలోనే నిక్షిప్తం అయింది. ఇప్పుడు అందుకే మనం ఈ పదం వాడతాం, ప్రజ్ఞాపాఠవాలు. ప్రజ్ఞాపాఠవాలు అంటే ఇప్పుడు ఇన్ జనరల్ వాడతారు. ఎవరన్నా బాగా పాట పాడితే అతను చాలా ప్రజ్ఞావంతుడు అట్లా అనడానికి లేదు. అతను టాలెంటెడ్ అనొచ్చు. ఇప్పుడు ఇది కూడా స్కిల్ అండ్ టాలెంట్ అండ్ ఇంకేదో పదం, ఈ 3 పదాల్లో కూడా ఈ వ్యత్యాసం ఇదే. టాలెంట్ అనేది న్యాచురల్ బార్న్, స్కిల్ అనేది పాలిష్ చేసుకోవడం వల్ల వచ్చింది. క్రియేటివిటీ అనేది ఇప్పటి వరకు భూమి మీద ఎవరూ చేయని దాన్ని సృజించడానికి నువ్వు చేసే చిన్న చేష్ట. ఇప్పుడు ఎగ్జాంపుల్, విన్సెంట్ వ్యాన్ గో కంటే ముందు ఎంతో మంది ఆకాశము, చెట్లు, పూలు బొమ్మలు వేశారు కదా. సో ఆకాశం, చెట్లు, పూలు ఇవి ఎప్పటికీ మారవు, అవి ఎప్పటికీ అలాగే ఉన్నాయి. కానీ దాన్ని చూస్తున్న మనిషి ఒక్కొక్కలా వేశాడు. ఫస్ట్ ఉన్నట్టు వేయాలని, తర్వాత ఉన్నట్టు కాకుండా కొంచెం అందంగా వేయాలని, తర్వాత ఉన్నతో పాటు ఒక అమ్మాయిని అందులో జోడించాలని,
ఇట్లా రకరకాలుగా. సో ఫైనల్గా విన్సెంట్ వ్యాంగో వచ్చిన తర్వాత చుక్కలు పెట్టి ఒక స్టారీ లైట్ వేశాడు. విన్సెంట్ వ్యాంగో వేసినట్టు ఆకాశం ఎప్పుడూ ఉండదు. అయినప్పటికీ అది ఆకాశంగా ఈ ప్రపంచం గుర్తించింది. అంటే ఇప్పటి వరకు ఎవరు గీయని గీత, ఇంతవరకు ఎవరు పెట్టని చుక్కలతో ఒక ఆకాశాన్ని, ఒక మనిషిని, ఒక ముఖాన్ని, ఒక చెప్పుల జతని, ఒక ఇదేమంటారు మన తన ఫేమస్ పెయింటింగ్ ఉంది కదా, ఇది సన్ఫ్లవర్స్ వేశాడు. సన్ఫ్లవర్ ఇప్పటి వరకు ప్రపంచంలో ఎంతో మంది వేసిండొచ్చు, విన్సెంట్ వ్యాంగో లాగా అప్పటి వరకు ఎవరూ వేయలేదు. సన్ఫ్లవర్ కి సంబంధం లేదు, అది సన్ఫ్లవర్ ని తన ప్రజ్ఞతో కొత్తగా అతను సృజించాడు. దాని వెనుక అంతులేని శ్రమ ఉంది, గతం ఉంది. సో తెలివిలో గతాన్ని ఆధారం చేసుకుని చేస్తే తెలివి, గతాన్ని వదిలి పని చేస్తే ప్రజ్ఞ. 100%. అయితే ఎవరెవరు ఒక దాన్ని క్రియేటివిటీ అంటున్నారో ఇట్ ఇస్ నాట్ క్రియేటివిటీ, అది గతం యొక్క కొనసాగింపు. అయితే అది ఓన్లీ తెలివైన ప్రొడక్ట్ అది. అట్లా కాకుండా ఇప్పుడు అలెగ్జాండర్ గ్రాహం బెల్ ఫోన్ కనుక్కున్నప్పుడు భూమి మీద ఫోనే లేదు, అది అతని ప్రజ్ఞ. ఇప్పుడు ఫోన్ కనుక్కుంటున్న వాళ్ళు ఎవరైతే తయారు చేస్తున్నారో అది ప్రజ్ఞ కిందికి రాదు, అది తెలివి కిందికి వస్తుంది. అంటే ఇప్పుడు మనం అదర్వైజ్ ఇప్పుడు ఒక వ్యక్తి భాషని వాడుతున్నప్పుడు ఒక పెయింటింగ్ చూసి బ్యూటిఫుల్ అంటాడు, ఒక అమ్మాయిని చూసి బ్యూటిఫుల్ అంటాడు, ఒకరు మంచిగా పాడితే బ్యూటిఫుల్ సింగ్ అంటాడు, వాడికి వేరే పదాలే తెలీదు. ఇప్పుడు నాకు బాగా ఇంగ్లీష్ తెలిసిన ఒక మిత్రుడు ఫ్రెండ్ ఉండే, నేను మొదటిసారి చూసా భాష ఇంత విస్తృతంగా ఉంటుందని. ఒక అట్లా. సో నిజంగా అధ్యయనం చేసిన వాడు దాన్ని ఎంజాయ్ చేస్తాడు, మిగతా వాళ్ళకి అర్థం కాదు, అందుకని వాడు మిగతా వాళ్ళకి అర్థమయ్యేటట్టు తేలిగ్గా చెప్పి ప్రయత్నం చేసి తప్పుకుంటాడు అంతే. ఇప్పుడు నేను ఒకసారి సినిమాకి వెళ్తే శ్రేయా ఘోషల్ బ్యూటిఫుల్ సాంగ్ పాడింది. అప్పుడు మా పక్కన ఫ్రెండ్ పాట ఎలా ఉందన్నాడు, నేను బ్యూటిఫుల్ గా పాడింది అన్న. ఫుడ్ ఎలా ఉందన్నాడు, బ్యూటిఫుల్ గా ఉందన్న. సిగ్గులేదు రెండింటికి బ్యూటిఫుల్ అనడానికి అన్నాడు. అరే టూ మచ్ ఉంది అంటే అట్లా కాదు మిస్టర్ ఈసా, ప్రతి అనుభవానికి ఒక పదం ఉంది. మనిషి ఆల్రెడీ కనుక్కున్నాడు కానీ మనం అన్వేషిస్తలేము. మరి నువ్వు చెప్పన్నా మెలుఫ్లియస్ సింగింగ్ అన్నాడు. అది ఐ హావ్ నెవర్ హర్డ్. ఇమీడియట్ గా నేను బాత్రూమ్కి వెళ్ళినట్టు చేసి వీడిని బ్లఫ్ చేస్తున్నాడేమో ఆ పదం ఓపెన్ చేసి చూసా. దాన్ని ఏమంటే సుమధుర గాత్రం అట్లా పాడింది అన్నాడు. ఆ తర్వాత ఇప్పుడు ఫుడ్ ఎలా ఉంది అంటే డెలీషియస్ అన్నాడు. ఫుడ్ ఎలా ఉంది అంటే ఇట్స్ వెరీ టేస్టీ, నో ఇట్ ఈస్ సంచువస్ అన్నాడు. ఇప్పుడు ఈ పదాలు, ఇప్పుడు నేను చెప్పిన ఈ 3 పదాలు జనాలకు తెలిసి ఉండకపోవచ్చు. డెలీషియస్ తెలిసేమో, సంచువస్ అండ్ మెలుఫ్లియస్ అనే పదాలు నీకు ఎట్ట తెలుస్తాయి అంటిల్ అండ్ అన్లెస్ యు రీడ్. ఇక్కడ ఇంకొక మాట ఏంటంటే, అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ లో జనరల్ గా నేను తెలుగు వాళ్ళం కాబట్టి కొంచెం తెలుగులో చదువుతున్నప్పుడు తెలుగులో మాట్లాడాలి, తెలుగు పదాలని కొంచెం ఎక్కువ ఇష్టపడతాం. కానీ ఎక్కువ గ్లోబలైజేషన్ లో బతుకుతున్నాం కాబట్టి దీనికి కరెక్ట్ ఇంగ్లీష్ పదం ఏముంటది తెలుసుకోవాలనే ఒక ఇష్టం కూడా పెరిగి ఈ తెలుగు భాషకి ఈ కరెక్ట్ పదం ఇంగ్లీష్ ఏంటి అని తెలుసుకోవాలనే ప్రయత్నంలో ఆన్సర్లు దొరకట్లా నాకు. ఎందుకంటే చాలా అసలు ఈ భాషకి ఆ భాషకి చాలా డిఫరెన్స్ ఉంది, అసలు క్లారిటీ రావట్లా కొన్నిసార్లు ఇక్కడ. అది దాన్ని ఎట్లా అంటే మనం ఇంకా మరి నేను మొట్టమొదటిసారి నాకు దిమ్మ తిరిగే పుస్తకం, ఎన్నో ఇంగ్లీష్ పుస్తకాలు చదివినా నాకు హెడేక్ ఎప్పుడు రాలే. అదే ఇంగ్లీష్ వాళ్ళు రాసిన పుస్తకాలు కూడా హెడేక్ రాలేదు నాకు, ఇంక్లూడింగ్ యాన్ ర్యాండ్. కాస్త బోర్ వచ్చింది లేదా లాగింగ్ అనిపించింది, పక్కన పెట్టి మళ్ళీ చదివాను. కానీ వెన్ ఐ రెడ్ ఆర్కే నారాయణన్స్ మై డేస్ నాకు తలకాయ నొప్పి వచ్చింది. ఎందుకంటే అతను భాషని ఎంత మ్యాథమెటికల్ గా వాడుతున్నాడు అనేది నేను ఫస్ట్ టైం చూసిన. ఇప్పటికీ నా దగ్గర ఆ పుస్తకం నా మహబూబ్నగర్ లైబ్రరీలో ఉంది. ఆ పుస్తకంలో ఎన్ని పేజీలు, ఎన్ని అక్షరాలు, ఎన్ని పదాలు ఉన్నాయో నేను అన్ని అర్థాలు, అన్ని అనాలిసిస్ రాసిన దాని నిండా. ఎగ్జాంపుల్ చెప్తా చూడు, ఐఎమ్ గోయింగ్ ఫర్ ఏ వాక్, ఇది అందరు వాడేదే. అందులో అంటాడు ఐఎమ్ అంబ్లింగ్ అంటాడు. అసలు అదేంటో తెలియదు, తర్వాత తెలిసింది. ఇప్పుడు ఐఎమ్ వ్యాండరింగ్ అంటాడు, లేకపోతే ఐఎమ్ రోమింగ్ అంటాడు. సో మనస్సు బాలేక తిరగడం ఒకటి, ఆరోగ్యం కోసం నడవడం ఒకటి, ఏం చేయాలో పాలుపోక తిరగడం ఒకటి, ఒక అవసరం కోసం ఒక లక్ష్యం కోసం నడవడం ఒకటి. రకరకాల నడకలు ఉన్నాయి మనకి.
సో ఇదంతా మళ్ళా మైండ్ అనే క్షేత్రంలోనే జరుగుతుంటది రవి. కరెక్ట్. అయితే టైం ఉంది కదా, ఇంకో పావు గంట 10 నిమిషాలు మాట్లాడతా. అయితే అంటే నేను ఈ జడ్జిమెంట్ కి వచ్చిన ఈ నిర్ణయానికి, కరెక్ట్ కాదు నువ్వే చెప్పాలి. తెలుగు పుస్తకం చదువుతున్నప్పుడు కరెక్ట్ గా దీనికి ఇంగ్లీష్ మీనింగ్స్ ఏంటి అని వెతకటం అనేది నాకు చాలా వ్యర్థం అనిపించింది. ఎందుకంటే చాలా టైం వేస్ట్ అయింది నాకు. ఆ పేజ్ దగ్గర ఆపేసి ఎటేటో వెళ్ళిపోయి అర్థం దొరక చివరికి ఆ పుస్తకం క్లోజ్ చేసిన రోజులు చాలా ఉన్నాయి. అయితే దీనికి చిన్న టెక్నిక్ ఏంటంటే, ఎవరికైతే ఇంగ్లీష్ ఆల్రెడీ బాగా వచ్చో అట్లాంటి వాడు ఫ్రెండ్ గా చేసుకుంటే సరిపోతుంది. కరెక్ట్. ఇప్పుడు మీరు ఇందాక చెప్పింది ప్రజ్ఞ అనే దానికి వింగ్స్ ఆఫ్ ఫైర్, అబ్దుల్ కలాం వింగ్స్ ఆఫ్ ఫైర్ చదివినప్పుడు అతను ఫస్ట్ శాటిలైట్ లాంచ్ వెహికల్ రోహిణి ఫస్ట్ కనిపెట్టాలి, ఇంకా దాన్ని పంపించాలి అంతరిక్షంలోకి అనుకున్నప్పుడు అతనికి కనీసం ఒక్క పుస్తకం లేదు అతని దగ్గర. దానికి సంబంధించి అసలు ఇండియాలో ఏ డిక్షనరీలో గాని అసలు ఎవరు అసలు ఎట్లా కనిపెట్టాలో కూడా అతనికి తెలియదు. కనీసం చిన్న ఏబిసిడీలు కూడా లేవు. అలాంటి టైంలో అతను ఒకే ఒక్క ప్రొఫెసర్ ని కలిశాడు. ఆ ప్రొఫెసర్ కూడా జస్ట్ తనకు తెలిసిన కొన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు తప్పించి రైట్ ఇన్పుట్ తప్పితే శాటిలైట్ లాంచ్ వెహికల్ ఫస్ట్ రోహిణి మన అబ్దుల్ కలాం కనిపెట్టినప్పుడు అసలు ఏ సమాచారం లేదు. అంటే అతను ఆబ్వియస్లీ అతను ప్రజ్ఞలోంచి పుట్టించిందే కదా అదంతా. 100%. అంటే చెప్పినా కదా, గతాన్ని బేరీజు వేసుకొని వర్తమానంలో నువ్వు చాలా బాగా పనిచేయాలనుకుంటే తెలివిగా, గతాన్ని మొత్తం వదిలేసి గతపు సమాచారంతో సంబంధం లేని ఒకటి నువ్వు సృష్టించాలనుకున్నప్పుడు నువ్వు ప్రజ్ఞలోకి ఎంటర్ కావాల్సి వస్తుంది. తద్వారా ప్రజ్ఞలో నుంచి వచ్చి ఎవడైతే ఉన్నాడో వాడి నుంచి కొత్త సమాచారం పుడుతుంది, వాడి నుంచి కొత్త తత్వం పుడుతుంది. ఇప్పుడు బుద్ధుడు ప్రజ్ఞావంతుడు కూడా. ఎందుకంటే హార్ట్ సూత్ర అంతకు ముందు లేదు. ఎవరో రాసిన పుస్తకం చదివి అక్కడి నుంచి హార్ట్ సూత్రాన్ని అనాలిసిస్ చేస్తే అది తెలివిగా అనాలిసిస్ చేసినట్టు. ఇప్పుడు భగవద్గీత మీద వచ్చిన చాలా అనాలిసిస్లు ఉన్నాయి, వ్యాఖ్యలు ఉన్నాయి, అవన్నీ భగవద్గీత ఆధారంగా చేసినవే. అట్లా కాకుండా నీ ఒక భగవద్గీత సృష్టిస్తే. కరెక్ట్. ఈ పాయింట్ బాగుంది. అయితే ఇక్కడ ఒక మాట, జనరల్ గా ఇప్పుడు నువ్వు ఆ బుక్ లో రాసావు ఏంటి, నాకు చాలా భావాలు స్వభావం ఉంది కానీ దానికోసం ఎట్లా వాడాలనే పదాలు దొరక్క నేను కొన్నిసార్లు ఆగిపోయాను అన్నావు కదా. ఇప్పుడు ఎందుకు ఎవరో సృష్టించిన భాషనే ఇంకా మనం కాన్స్టెంట్ చేసి ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టి ఇదే వాడుకొని మన అర్థాల కోసం అందులో వెతుకుతున్నాం, పదాలు దొరకట్లా అంటే మనం కొత్త భాష సృష్టించవచ్చా? సృష్టించవచ్చు. అట్లా కొందరు చాలా మంది, ఇప్పుడు ఎగ్జాంపుల్ డేజావు అనే పదం ఉంది, ఇట్ ఈస్ క్రియేటెడ్ బై సమ్వన్. అట్లాంటి పదము అట్లాంటి అనుభవం ఇంతకుముందు లేదు కాబట్టి. ఎగ్జాంపుల్, నువ్వు ఒక చిన్న సంఘటన కలుగుతుంది నీ లైఫ్ లో, నీకు హఠాత్తుగా అనిపిస్తుంది ఇట్లాంటిది ఇంతకుముందు జరిగినట్టు నీకు అనిపిస్తుంది. బేసికల్ గా అంతకుముందు ఏం జరగలేదు అది, కానీ జస్ట్ నీ మైండ్ నీలో ఉన్న సమాచారాన్ని ఆధారం చేసుకుని ఒక క్లియర్ కట్ ఇమేజ్ ని ప్రజెంట్ చేస్తుంది. దట్ క్రియేట్స్ ఎ కైండ్ ఆఫ్ ఇల్యూజన్. సో అక్కడి నుంచి మనిషి చాలా ఆశ్చర్యపోతాడు. డేజావు కలిగి చాలా మంది భారతదేశంలో వాళ్ళకి దర్శనాలు ఏదైనా పిచ్చికిపోయారు. అదంతా వాళ్ళ మైండ్ ప్రొజెక్షన్ చెప్పేటోళ్ళు లేడు, వాడు ఏం చెప్తాననుకుంటున్నాడో వాడికి తెలియదు అట్లా. సో ఇప్పుడు నువ్వు అన్నది ఏంది, నాకు విషయం అర్థమైనా చెప్పడానికి పదాలు దొరకలేని చెప్పిన కదా, దాని వెనక ఇంకొక అంతరార్థం కూడా ఉన్నది. ఇప్పుడు నీకు విషయం అర్థమైంది, అడవిలో ఉన్నావు అనుకో, ఎవరికి చెప్పవుగా, అందుకే ఒకవేళ చెప్పినా నాన్ సీరియస్ గా చెప్పు. అంటే ఒక ఎదుటి వ్యక్తికి నిజంగా కన్వే చేయాలి అని చెప్పడం కష్టం. అందుకే ఆత్మజ్ఞానం బోధిస్తే ఎవరికి అర్థమైతే లేదు, కానీ అందరూ పిహెచ్డి స్కాలర్స్ ప్రొఫెసర్స్ అవుతున్నారు. బికాస్ ఇట్ ఈస్ మ్యాథమెటికల్. అంటే విమానం ఎలా నడపాలో అందరికి అర్థమవుతుంది, కానీ జ్ఞానోదయం ఎలా పొందాలి, ఆనందంగా ఎలా ఉండాలని ఎవరికి అర్థమవుతలేదు. ఎందుకు? చెప్పేవాడు చెప్తూ ఒక పదం తప్పుగా వాడితే అక్కడి నుంచి ఆ పదాన్ని పట్టుకుని వాడు వెళ్ళిపోతాడు. ఓ గురువు ఇలా అన్నాడంటే పెద్ద కాంగ్రిగేషన్ లో, ఇది నేను రాసిన జోకే. అంటే ఇట్లాంటి విషయాలను చెప్పడానికి నేను ఒక 2014-15లో ఐ హావ్ క్రియేటెడ్ సో మెనీ స్టోరీస్. అందులో ఒక స్టోరీ ఏంటంటే, బుద్ధుడు ఒక ఉన్మత్త స్థితిలో ప్రవచనం ఇస్తుంటాడు. మీరంతా నిటారుగా కూర్చోండి అంటే, ఇంత నిటారుగా కూర్చుంటారు. నిటారుగా అంటే తెలుసు కదా అందరికి. ఆ తర్వాత మీరంతా ముక్కు మూసుకోండి అన్న తర్వాత అందరు అలా చేస్తారు. ఆ తర్వాత అలాగే ఉండిపోండి, కదలకండి అంటాడు. సో ఆ గురువు కళ్ళు మూసుకోండి అని చెప్పబోయి మర్చిపోయి ముక్కని వాడాడు. దాంతో అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా గురువు కళ్ళు మూసుకొని చెప్పబోయి ముక్కని చెప్పాడేమో, కళ్ళే మూసుకోవాలి కదా రోజు చెప్పేది, మిగతా వాళ్ళంతా కళ్ళు మూసుకున్నారు. కానీ ఎవడైతే గురువు చెప్పింది యథావిధిగా ఆచరించడానికి వచ్చాడో వాడు స్పృహ పడిపోయాడంట. అంటే వాడు ఎగ్జాక్ట్ వర్బెటం తీసుకున్నాడు. రియల్ గా ఒక చిన్న స్టోరీ జరిగింది.
ఇది చాలా లాంగ్ బ్యాక్ నాకు ఒక విలేజర్ చెప్పాడు అనమాట. అంటే నాకు చాలా ప్రొఫౌండిటీగా అనిపించింది. ఊరికి చెప్తా చూడు. ఒక వ్యక్తికి హఠాత్తుగా గాల్లో ఎగరాలనిపించింది. పల్లెటూరు అతనికి టెక్నాలజీ తెలియదు, ఏమీ తెలియదు, కానీ ఒక ప్రొఫౌండ్ కలబడ్డది, యాజ్ ఇఫ్ హీ కెన్ ఫ్లై అని. ఇప్పుడు ఈ విషయం ఎట్లా చెప్తాడు? చెప్తే ఊరోళ్ళంతా తిట్టారు అసలు. దాంతో చెప్పడం మానేసి ప్రతిరోజు కట్టెలు కొట్టుకోవడానికి అడవికి వెళ్ళి ఆ అడవిలో కూర్చొని ఒక్కడే రకరకాల బొమ్మలు వేసుకున్నాడు, రకరకాల కథలు అల్లుకున్నాడు. ఇట్లా చేయొచ్చు, అట్లా చేయొచ్చు, మళ్ళీ ఊగిపోవడం, ఒక ఆవేశం రావడం, పరిగెత్తుకొని రావడం, ఏదో తయారు చేయడం, దెబ్బలు తగిలించుకోవడం. అందరు తిడుతున్నారు, ఎందుకు చేస్తున్నావు అట్లా? ఏదో నాకు అర్థమైంది, నేను మీకు చెప్పలేకపోతున్నా, లెట్ మీ ట్రై అంటున్నాడు. అతని భూత వైద్యులకు చూపించారు, పిచ్చెక్కిందన్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి. అతను చివరికి అతను ఊరు వదిలి వెళ్ళిపోయాడు. ఒకటే ఫ్లయింగ్ మిషన్ తయారు చేయొచ్చు, మరి విమానం అని అతనికి పేరు ఉంటుందని తెలియదు, ఏమీ తెలియదు అసలు. హీ హాజ్ నో ఇన్ఫర్మేషన్ వాట్స్ ఎవర్. ఇప్పుడు ఒక పెద్ద రెక్కల్ లాంటిది తయారు చేసి దాన్ని నడుము కట్టుకొని ఒక 2-3 ఏళ్ల ప్రయోగం తర్వాత అట్లా పరిగెడితే మెల్లగా గాలిలో బాడీ లేచింది. ఆ తర్వాత 3-4 పల్టీలేసి కింద పడ్డ తర్వాత అతనికి గొప్ప ఆనందం కలిగింది. ఇట్ ఈస్ పాసిబుల్. ఏదో ఒక రోజు మనిషి తప్పకుండా ఇలాంటి సృష్టిస్తాడు. నేను గ్రంథస్థం చేస్తాను, నేను తెలుసుకున్నవన్నీ నేను గ్రంథస్థం చేస్తాను, నా యొక్క మానవ జాతికి చెప్పలేకపోవచ్చు, బట్ ఐ కెన్ రైట్ అండ్ ఐ కెన్ డ్రా, లెవినార్డో డావిన్సీ లాగా అని అనుకొని పూర్తి సాటిస్ఫాక్షన్తో ఇళ్ళకి పడుకుంటే పైనుంచి విమానం పోవడం చూశాడంట. హఠాత్తుగా జ్ఞానోదయం అయింది. అంటే ఇప్పుడు ఒకప్పుడు రైట్ సోదరులు ఎట్లయితే అనుభూతి చెందిండ్రో ఒక ప్రజ్ఞలో, ఇతను రైట్ సోదరులు ఉన్నారని కానీ విమానం ఉందని కానీ ఏమీ తెలియదు అసలు. కానీ అదే అనుభూతి మళ్ళీ ఒక 100 ఏళ్ల తర్వాత కలిగించుకున్నాడు. దాని నుంచి అతను ఏవేవో ప్రయోగాలు చేశాడు. ఫైనల్గా కొంత ఎగురొచ్చని తెలుసుకున్నాడు. కానీ హఠాత్తుగా పైనుంచి విమానం పోయినప్పుడు హీ వాజ్ సాటిస్ఫైడ్. ఓహో, ఈ భూమి మీద ఎందరో మనుషులు ఉన్నారు, ఎవరో నాలాగా ఆలోచించి ఆల్రెడీ అడ్వాన్స్ అయిపోయి దాన్ని తయారు చేశారనమాట. బట్ ఏదేమైనా ఇతనికి ఉన్న నాలెడ్జ్ కూడా ఆథెంటికే. అటువంటి ఏ గతపు యొక్క ఛాయలు లేని ఒక ఆథెంటిక్ నాలెడ్జ్ని, అనుభవ సారాన్ని మనం ప్రజ్ఞ అంటున్నాం. అట్లా కాకుండా మనం భవిష్యత్తులో ఉన్న దాన్ని మొత్తం, ఇప్పుడు ఉదాహరణకు విమానం తయారు చేయాలి, చాపర్ తయారు చేయాలి, గ్లైడర్ తయారు చేయాలి. ఇప్పుడు ఎవరైనా తయారు చేయాలనుకుంటే ఒక కాలేజ్ స్టూడెంట్ హీ హ్యాస్ టు గో టు ద బుక్స్, అంతే కదా. వాడు కొత్తగా ఏం ఆలోచించడు, మెటీరియల్ ఏమిటి, ఎలా ఎగరాలి, ఏరోడైనమిక్స్ ఏమిటి. కానీ యాక్చువల్ గా ఇప్పుడున్న మన అకాడమిక్ సిలబస్ ప్రకారము ప్రజ్ఞ అంటే ఇంటెలిజెన్స్ అని చెప్తున్నారు వాళ్ళు. కానీ నువ్వేమో బుక్ లో విజ్డమ్ అని రాసావు. సో అది వాళ్ళు సిలబస్ బట్టి చెప్తున్నారా, మరి వాళ్ళు ఎవరైనా అనుభవం ఉన్న వాళ్ళు రాస్తే దాన్ని సిలబస్ గా తీసుకొని చెప్పారా? వి డోంట్ నో. ఎవరన్నా ఎక్స్పర్ట్స్ చెప్తే, ఇంకోటి ఎవరంత డీప్ గా డైవ్ చేసి అర్థాలు తెలుసుకోవాలని అందరికీ తెలుసు. అవును, ఇదంతా స్కూల్కి వెళ్ళేది, కాలేజీకి వెళ్ళేది, పాస్ అయ్యి మంచి మార్కులు తెచ్చుకొని ఆ తర్వాత ఉద్యోగం తెచ్చుకోవడానికి, అన్వేషించడానికి కాదు. ఫర్ ఎగ్జాంపుల్, మన గవర్నమెంట్ ఇట్లాంటి ఒక రూల్ పెట్టింది అనుకో, కాలేజెస్ ఉంటాయి, యూనివర్సిటీస్ ఉంటాయి, కానీ ఎవరికి సర్టిఫికేట్స్ ఇయ్యము, ఎవరికి గ్రేడ్స్ ఇయ్యము, తద్వారా ఎవరికి ఉద్యోగాలు ఇయ్యము. ఉద్యోగాలు ఇచ్చిన శాలరీస్ ఇయ్యమంటే ఎవడన్నా కాలేజీకి పోతాడా? మరి సో బెనిఫిట్ కోసం పోతున్నారు. సో బెనిఫిట్కి వెళ్ళే వాళ్ళు 99% ఆఫ్ ద పీపుల్ పుస్తకంలో ఏముందో మాకు అనవసరం, ఉన్నది ఉన్నట్టు మక్కి దింపావా, మార్కులు వచ్చాయా, బాధకతం. ఇప్పుడు చివరిగా నేను కంక్లూడ్ చేయాలనుకున్నది ఏంటంటే, అత్యంత అరుదుగా ఒక ప్రజ్ఞావంతుడు ఉదయిస్తాడు. ప్రజ్ఞావంతుడికి ఇన్బిల్ట్ బుద్ధి ఉంటుంది. బుద్ధి లేకుండా ప్రజ్ఞ ఉండే అవకాశం లేదు. కానీ బుద్ధిమంతుడికి ప్రజ్ఞ ఉండాలన్న గ్యారంటీ కూడా లేదు. బుద్ధిమంతుడు వర్తమానంలో జీవించే ఒక యోగి అంతే. యోగి ఏది క్రియేట్ చేయకపోతే, రమణ మహర్షి ఏది క్రియేట్ చేయలే. అంటే ఏది క్రియేట్ చేయలే కొత్తది. సో ఇప్పుడు ప్రజ్ఞావంతుడు కానీ, బుద్ధిమంతుడు కానీ, తెలివైన వాడు కానీ, ఒకే మనసు యొక్క 3 విభిన్న తలాలు. అయితే ప్రజ్ఞ అన్నది ఏదో ఒక డైమెన్షన్ లో ఎవాల్వ్ అవుతుంది. బుద్ధికి డైమెన్షన్ ఉండదు. బుద్ధి అన్నది ఈ వర్తమానపు క్షణము, అక్కడ నువ్వు ఏం చేయాలో అది చేస్తావు. నేను దీనికి ఒక మంచి తెలుగు కొత్త పేరు పెట్టాను నేనే. నువ్వు అన్నావు కదా కొత్త పదాలు సృష్టించాలని, సందర్భ జ్ఞానం అని పేరు పెట్టాను. సందర్భ జ్ఞానం, విచక్షణ అనుకోవచ్చా? వివేకం అది వేరా? మళ్ళీ విచక్షణలో మళ్ళీ నీ గతం వచ్చేసింది. ఓకే, వివేకంలో ద్వంద్వం వచ్చింది. వితౌట్ డిస్క్రిమినేషన్ నువ్వు వివేకవంతుడు ఎప్పటికి కాలేవు. సమయస్ఫూర్తి అనుకోవచ్చు నువ్వు చెప్పిన దానికి. దానికి సమయస్ఫూర్తి అంటే గతం అంటుకొని సమయస్ఫూర్తి అంటున్నాను నేను దాన్ని.
నెకెడ్ స్పాంటినిటీ అని నేను ఒక పదం వినియోగించిన. ఓకే ఓకే. అంటే ఇది భాషనే కాస్త ఇంకాస్త ఎలాబరేట్ అంటే నేను చాలా 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 ఆలోచించిన, అంటే ఏదో కొత్త సిద్ధాంతం క్రియేట్ చేయడానికి కాదు, దాని మూలం ఏమిటి అసలు. ఇప్పుడు మన జీవితాల్లో ప్రజ్ఞ కలిగిన క్షణాలు, బుద్ధి కలిగిన క్షణాలు, తెలివి కలిగిన క్షణాలని మనం స్పష్టంగా చూడగలిగితే యూ హ్యావ్ అండర్స్టూడ్ యువర్ మైండ్. సో ఈ 3 ఫ్యాకల్టీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. తెలివి లేకుండా ఈ ప్రపంచంలో ఉంటే నేను మోసం చేస్తారు. బుద్ధి లేకుండా ఉంటే ఈ ప్రపంచంలో ఆనందం లేకుండా పోతావు. ఉత్త తెలివి ఉన్నవాడు ఆనందంగా ఉన్న దాఖలా లేదు. బుద్ధి లేకుండా ఓన్లీ తెలివి ఉంటే అతి తెలివి అంటారు అనుకుంటా. అతి తెలివి కూర బుద్ధి లేదు అంతే. బుద్ధి ఉన్నవాడు తెలివి ఉండొచ్చు, వాడు తెలివిని ఫ్యాకల్టీగా వాడుకుంటాడు ఇన్ఫర్మేషన్ ని. బుద్ధి ఉన్నవాడు ఏం చేస్తాడు, ఆ బుద్ధిని వర్తమానంలో వాడుకొని ఏ క్షణానికి ఆ క్షణం బతికేస్తుంటాడు, మూమెంట్ టు మూమెంట్. ఓకే. ప్లస్ హార్ట్ అని కూడా వేసావు అక్కడ మరి ప్రజ్ఞ దగ్గర, ఐ థింక్ ఈ బుక్ లోనే అనుకుంటా, నోట్స్ ఆఫ్ మోషన్ లో బాడీ ప్లస్ మైండ్ ప్లస్ హార్ట్ కలిసినప్పుడే ప్రజ్ఞ అనేది డిక్లేర్ చేసావు. అవును. అంటే నువ్వు ప్రజ్ఞ ఒకసారి ఉదయించిన తర్వాత, అంటే కొత్త థాట్ ఒరిజినేట్ అయింది అనుకో, మళ్ళీ ఆ థాట్ నువ్వు ఎలాబరేట్ చేయాలంటే మళ్ళీ నీకు తెలివే ఉపయోగపడుతుంది. ఎగ్జాక్ట్లీ, దీస్ ఆర్ ఆల్ టూల్స్ టు ఇంప్లిమెంట్. ఇప్పుడు అంతెందుకు, కొత్త వంట తయారు చేసావు అబ్బా, పాత గంటనే వాడాలి చేయడానికి. సో ఖచ్చితంగా నువ్వు మైండ్ వాడుకోకుండా నువ్వు ప్రజ్ఞలో ఉండలేవు. ప్రజ్ఞలో ఒరిజినల్ థాట్, ఫస్ట్ థాట్ మాత్రమే ప్రజ్ఞది, మిగతాదంతా మళ్ళీ తెలివికి సంబంధించింది. ప్రయత్నం లేకుండా వచ్చే ఆలోచనని ప్రజ్ఞ అంటారు. అంతే. దానికి వచ్చిన ఆలోచనని ఇంప్లిమెంట్ చేయడానికి ఇంక నీకు ఇవన్నీ కావాలి, ఏవేవైతే మన ఇంటెలిజెన్స్ అన్నా ఇంటెలెక్ట్ అన్నా వాట్ ఎవర్ ఇట్ మే బి. కృష్ణమూర్తి లాంటి వాళ్ళు దీనికి ఒక మంచి పేరు పెట్టారు, ఇన్సైట్ అన్నారు. ఇన్సైట్. ఓకే. ఇన్సైట్ అనేది నాన్ ఎగ్జిస్టెన్షియల్ అది. సో ఒక ఇంటిగ్రిటీ వల్ల ఇన్సైట్ పుడుతుంది అంటారు. అంటే నీ యొక్క ఇంద్రియాలు, నీ యొక్క శరీరము, నీ సరౌండింగ్స్ మధ్యన ఒక అద్భుతమైన సమతౌల్య స్థితి ఉదయించినప్పుడు హఠాత్తుగా కొత్తది ఆవిర్భవిస్తుంది అని చెప్తారు. ఆ కొత్త దానికి నువ్వు ఓనర్ కాదు, అది ఎగ్జిస్టెన్స్ నుంచి పుట్టిందంతే. అది నువ్వు ఓన్లీ మాధ్యమం. ఇక్కడ ఒక మాట చెప్తా, అది నువ్వు జస్ట్ కరెక్ట్ కాదో చెప్పు. అయితే ఓకే, వాట్ ఎవర్ ఇట్ మే బి, మనసు అన్నా బుద్ధి అన్నా, వెదర్ ఇట్ ఈస్ ఇంటెలిజెన్స్ ఆర్ ఇంటెలెక్ట్ ఆర్ విజ్డమ్ ఆర్ క్రియేటివిటీ, స్కిల్, మెమొరీ, ప్రొఫిషియన్సీ, ఎనీథింగ్, ఇవన్నీ నేను అనుకుంటున్నది ఏంటంటే ఒక ఆలోచనకి వివిధ రూపాలు, ఆ ఆలోచనే ఇన్ని రకాలుగా మారుతుంది అని నేను అంటున్నాను. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటావు? ఒక ఆలోచన, ఆరిజిన్ ఆలోచనే, ఆ ఆలోచన ఎలా పుట్టింది అనేది మనకు తెలియదు, అది మిస్టరీ యాక్చువల్ గా. ఒక జనరల్ టర్మ్ చెప్తా, ఆస్కర్ అవార్డు ఇస్తారు, ఒరిజినల్ స్క్రిప్ట్. వాట్ ఈస్ ఒరిజినల్ స్క్రిప్ట్? వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్క్రిప్ట్ అండ్ ఒరిజినల్ స్క్రిప్ట్? స్క్రిప్ట్ అండ్ ఒరిజినల్ స్క్రిప్ట్ అంటే, ఒరిజినల్ స్క్రిప్ట్ అంటే వాడి సృష్టించాడు దాన్ని మొట్టమొదట. అంటే గతంలో ఎక్కడ ఉన్న ఏ సీన్ గాని, ఏ సన్నివేశం గాని ఏది తీసుకోలేదు, అవును, అతనిలో పుట్టింది అది. అవును. కానీ అప్పటి వరకు ఉన్న కెమెరాలు, లైట్తోనే తీశారు దాన్ని. అప్పటి వరకు మార్కెట్ లో దొరికే పెన్నుతోనే రాశాడు. అవును. సో ఒరిజినల్ థాట్ అనేది ప్రజ్ఞబ్బ, అంటే ఆ థాట్ అర్థమైంది. అయితే ఇప్పుడు నేను అన్నదానికి కొంతవరకు ఒప్పుకుంటున్నాను. ఒక్క ఆలోచనే ఇన్ని రకాలుగా అది రూపం దాల్చుకుంటుంది. దాని యొక్క పర్పస్ ని బట్టి, ఇంటెన్షన్ బట్టి భాషలో పదాలు అనేవి వాడుకోవచ్చు. వెరీ నైస్. ఇంకోటి, కొంచెం అంగీకరించడం కాదు, సంపూర్ణంగా అంగీకరిస్తుంది. ఎందుకంటే ఇది నేను 2 రోజుల నుంచి ఆలోచిస్తున్నా. వాస్తవానికి తలనొప్పి కాదు, మైగ్రేన్ తలనొప్పి వచ్చింది. ఎందుకంటే ఎందుకు ఇది అంతా సంతా పడుగు, ఈ గోల ఎవడికి, అంతా బాగానే నడుస్తుంది కదా అనిపిస్తుంది. కానీ లోపల ఎక్కడో ఒక కోరిక, ఆశ, తెలుసుకుందాం అని. ఎందుకో మరి అది, ఐ డోంట్ నో వాట్ ఈస్ ద రీజన్ యాక్చువల్ గా. అది ఎందుకు అట్లా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. యాక్చువల్ గా మనిషికి మాత్రమే ఉన్న స్పెషల్ ఫీచర్స్ అందులో జిజ్ఞాస ఒకటి. జిజ్ఞాస, ఎగ్జాక్ట్లీ. అది ఎందుకు అనిపిస్తా ఉంటది, అది ఏంటి తెలుసుకో, ఎందుకు ప్రతిదానికి ఏదో ఒక స్పష్టత రావాలని ఎందుకు ప్రయత్నిస్తాం. దీనివల్ల చాలా శ్రమ ఏర్పడుతుంది. ఓకే, సరదాగా అన్వేషించవచ్చులే, అంటే అదే సరదా కూడా అన్వేషించవచ్చు. కానీ అది సరదా అని ఎప్పుడు తెలుస్తుంది అంటే కొంచెం శ్రమ పడిన తర్వాతనే అది కొంచెం సరదా అనే పాయింట్ కి వస్తుంది. అయితే ఇక్కడ ఒక పాయింట్, లాస్ట్ విషయం ఏంటంటే, ఓకే, ప్రజ్ఞ అనేది మనిషికి స్వతహాగా వస్తుంది, అది అంతర్గత శక్తి. అంతర్గత శక్తిలోంచి ఆలోచనలు పుడతాయి. ఆ ఆలోచన పుట్టిన దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేది సొసైటీ ఆస్పెక్ట్స్, నీకున్న పొటెన్షియల్ ఎనర్జీ, నీ ఫ్యామిలీ, డబ్బు అన్ని కరకారు వస్తాయని అనుకున్నాం మనం. అయితే
ఇక్కడ ప్రజ్ఞ అనే దానికి వాళ్ళు ఏం చెప్పారంటే అనువంశికత అనే పదం వాడారు. ఇట్ మీన్స్ జెనెటిక్స్. అనువంశికత అంటే నీ యొక్క పూర్వీకుల నుంచి నీకు ప్రజ్ఞ వస్తుంది అన్నారు. అంటే దీన్ని ఇక్కడ ఒక నేను జనరల్ గా కొంచెం మనిషిని నమ్ముతా ఎక్కువగా. నువ్వు కొంచెం డిఫరెంట్, నా ఆస్పెక్ట్ డిఫరెంట్ కాదు, నీ వేరు, నీ యాంగిల్ వేరు ఉంటుంది సొసైటీ మీద. కానీ నేను ఎప్పుడు మనిషిని నమ్ముతా కొంతవరకు కాదు, కంప్లీట్ గా. అయితే ఇప్పుడు మనిషి యొక్క ప్రజ్ఞ అతని యొక్క పూర్వీకుల నుంచి వచ్చినప్పుడు మరి అందరూ సమానం కాదు కదా ఈ యాంగిల్లో. మరి అంటే అది బక్వాస్ థియరీ చూడదు. అంటే చూడదా అంటే వీడు సాధించినప్పుడు నేను సాధిస్తాను, కొంతమంది బయలుదేరతారు. అది వేరు, ఎవరో చెప్పిన దానికి అంత ప్రామాణికత ఇవ్వక్కర్లే. ఎవ్రీథింగ్ ఇస్ జెనెటిక్స్, దెన్ ఎవ్రీథింగ్ ఇస్ జెనెటిక్స్. చూడదోసుకో. ఎట్లయితే ముక్కులో రకరకాలు ఉన్నాయి, తెలుగులో కూడా రకరకాలు ఉంటాయి అన్నారు. బ్రెయిన్ స్ట్రక్చర్ మారితే నీకు ఇన్ఫర్మేషన్ ఎక్కువ స్టోరేజ్. ఒక్కటి మాత్రం చెప్పగలను, ప్రజ్ఞ ఆ తర్వాత తెలివి ఒక్కొక్క మనిషికి వేరే ఉండొచ్చు. బుద్ధి మాత్రం అందరికి ఉంటది. వర్తమానపు అనుభూతిలో మాత్రమే వ్యత్యాసాలు లేవు, మిగతా అన్నిట్లోనే వ్యత్యాసాలు ఉన్నాయి. అదొక్కటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది. అందుకే బుద్ధత్వం అనేది అంత ఇంపార్టెంట్. ఎందుకంటే చూడదో పాస్ట్ కో, భవిష్యత్తుకో గోలీ మార్, లివ్ ఇన్ ద మూమెంట్. ఈ క్షణం ఏది నీ జీవితంలోకి వస్తుందో దాన్ని ఆహ్వానించు, దాన్ని అంగీకరించు, అక్కడి నుంచి ముందుకెళ్ళు. ఇక్కడ సాధించేది లేదు, కోల్పోయేది లేదు. అట్లా. సో నేను దీని మీద కూడా చాలా ఒకప్పుడు సరదాగా చర్చించిన సందర్భాలు ఉన్నాయి. ఆరుగురు నిశ్శబ్దం అయిపోయిన సందర్భాలు ఉన్నాయి. చెప్తున్నది ఒకటి, వేరే వాళ్ళు అర్థం చేసుకుంటుంది ఒకటి, వాళ్ళు ఇచ్చే ఎగ్జాంపుల్స్ ఒకటి, ఇట్లా ఉన్నాయి. ఈగోలు వచ్చేసాయి. ఎవడన్నా బలంగా చెప్తే ఈగోయిస్ట్ అంటున్నారు. అరే కాదరా బాబు, విషయాన్ని బలంగా కాదు, ఓన్లీ నువ్వు చెప్పిన ఈ ప్రజ్ఞ విజ్డమ్ అనే దానికి 8 మంది సైకాలజిస్టులు, సైంటిస్టులు 8 డెఫినేషన్లు ఇచ్చారు. వాళ్ళకే పొందడం లేదు. ఉండదు అది ఉండదు, ఎప్పటికీ ఉండదు. అలా ఉండే అవకాశం లేదు. ఓకే. సో ఓవరాల్ గా నోట్స్ ఆఫ్ మిషన్ చదివావు కాబట్టి ఎలా అనిపించింది దాని గురించి ఒక నిమిషం చెప్పి బాయ్ చెప్పు. చెప్తా. నోట్స్ ఆఫ్ మిషన్ యాక్చువల్ గా నువ్వు రాసిన మొట్టమొదటి బుక్ అన్నావు కదా. అవును. సో ఇందులో బాగా ఫస్ట్ బాగా నచ్చిన 3 ఎలిమెంట్స్ లో ఫస్ట్ బాగా నచ్చింది, ఓకే వీళ్ళు ఎవరెవరైతే నువ్వు పరిచయం చేసావో ఫస్ట్ లో, వీళ్ళు నీకు సహకరించారు. సో మనిషి ఎప్పుడైనా చేయాలని అందరికీ ఉంటది, కానీ చేయడానికి కావాల్సిన ఆపర్చునిటీని వీళ్ళు ఇచ్చారు. కాబట్టి ఇలాంటి మంచి వ్యక్తులు నీకు ఉన్నందుకు, నీకు దొరికినందుకు అది ఫస్ట్ విషయం. అందరికీ జరగదు ఇది. రెండవది కలర్ కాంబినేషన్, కలర్ ఆస్పెక్ట్ చాలా బాగుంది. అంటే పుస్తకం చదవకపోయినా సరే జస్ట్ ఈ కలర్స్ చూడటానికైనా ఒకసారి బుక్ కొనొచ్చు. ఎందుకంటే కలర్ అనేది నీకు ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ ని ఇస్తుంది నీ ఫీల్ కి. ఎందుకంటే ఇక్కడ మరి నువ్వు ఫస్ట్ లెటర్స్ రాసి దాని తర్వాత పిక్చర్స్ దానికి తగ్గట్టు డిజైన్ చేసావో, మరి ముందు పిక్చర్ వేసి దానికి స్పేస్ లో రాసుకుంటే వెళ్ళావో తెలియదు కానీ, బట్ కలిపి జరిగినాయి కాబట్టి ఇట్ ఈస్ మోర్ దెన్ ఏ బుక్, ఇట్ ఈస్ ఆర్ట్. యాక్చువల్లీ ఆర్ట్ లో ఈ అక్షరం ఒక భాగం అయింది కానీ అక్షరమే ఇంపార్టెంట్ కాదు. అందుకోసం ఇది చాలా రెగ్యులర్ పుస్తకాల కంటే కొంచెం ఎక్కువ ఉంది ఇందులో విషయం. ఇది రెండవది. మూడవది ఇది నువ్వు రాసిన మొదటి బుక్ కాబట్టి చాలా వరకు నువ్వు నేర్చుకున్న ప్రతిదీ, నువ్వు అనుభవించిన ప్రతిదీ, ఒకసారి నీ శరీరంలో నొప్పి వచ్చింది, చాలా భరించరాని నొప్పి, దాన్ని నేను అబ్జర్వ్ చేశాను అన్నావు కదా. అంటే నువ్వు అనుభవించింది, నువ్వు అర్థం చేసుకున్నది ఒక నలుగురికి చెప్పాలి అనే ఒక గుడ్ విల్, ఆ ప్రయత్నం చేస్తూ కూడా మళ్ళీ నేనేం చేయట్లేదు అనే ఒక నిరాడంబరత. దీని వెనుక చిన్న స్టోరీ ఏంటంటే, పుస్తకం నేను అప్పుడు రాసినప్పుడు ఊరికి నా కోసం రాసుకున్నావు, అది ప్రింట్ చేయాలని కానీ ప్రింటింగ్ కోసం చేసిన ప్రయత్నం కానీ ఏమి లేదు, అనుకోకుండా మేనిఫెస్ట్ అయింది అది. ఎగ్జాక్ట్లీ. నువ్వు అలా అంటావులే కానీ ప్రయత్నం ఏమి లేదని అన్ని చేస్తావు, ఏమి చేయట్లేదని అంటావు. కానీ కాదు, ఈ నోట్స్ ఆఫ్ మిషన్ మాత్రం నా ప్రయత్నం లేకుండా ప్రింట్ అయింది. ఓకే. అంటే నేను ఒక ఆఫీస్కి వెళ్తే అక్కడ నా మిత్రులు ఉన్నారు, వాళ్ళు పబ్లిషర్స్. సరే, నువ్వు రాయబట్టే కదా వాళ్ళు ప్రింట్ చేసింది. ప్రింట్ చేయాలని రూల్ ఏమి లేదు. నేను చెప్పేది నువ్వు రాయకపోతే వాళ్ళకి ఆలోచన రాదుగా ప్రింట్ చేయాలని. ఇప్పుడు నేను అడగలేదని చెప్తున్నా, ప్రింటింగ్ అయింది, వాళ్ళు అడిగారు. వాళ్ళు అడిగిన తర్వాత నాకు కూడా అనిపించింది, కానీ తర్వాత వాళ్ళు దాన్ని ప్రింట్ చేయమన్నారు. అక్షర దోషాలు ఉన్నాయి అన్నారు, భావ దోషం అన్న, ఏది ఎట్లా ఉంటే అట్లే ప్రింట్ చేస్తా అని చెప్పి పక్కకి జరిగిన. ఆ తర్వాత ఒక సంవత్సరానికి కానీ రాలే బుక్ బయటికి. దాని వెనుక చాలా
చాలా ఏమంటారు ఒక ఫిలసాఫికల్ డిస్కషన్ జరిగింది రకరకాల వ్యక్తుల మధ్య. బట్ అర్థమైన విషయం ఏంటంటే చాలా మందికి ఇది ఏం పని చేయొద్దు, మెల్లకుండా పడుకోండి లేకపోతే తినండి అన్న కైండ్ లో కొంతమంది అర్థం చేసుకుంటారు దీన్ని. కానీ బట్ ఇక్కడ చెప్తున్న విషయం అది కాదు. ఇందులో నీ పరిధిలో ఉన్న విషయాల మీద నువ్వు 100% ఎఫర్ట్ పెట్టు, రావాల్సిన గుర్తింపు, డబ్బు, బై ప్రొడక్ట్ గా అది వస్తుంది అనే ఒక అర్థం కూడా ఉంది ఇన్బిల్ట్ గా. కానీ కొంతమందికి ఎందుకో ఇది ఏం పని చేయొద్దు, ఇంకా పడుకో ప్రశాంతంగా అని చెప్పినట్టుగా అనిపిస్తుంది. పడుకో ప్రశాంతంగా అని చెప్పిన వాడు పుస్తకం ఎందుకు రాస్తాడు? బట్ అది వాళ్ళకి అర్థం కావాలి. అది మనకు అనవసరం. దాన్ని తప్పుగా వెర్రిగా అర్థం చేసుకునేవాడు ఎప్పుడు ఉన్నాడు. అటువంటి వాళ్ళని చెప్పడానికి ఇంగ్లీష్ లో ఫ్రేజ్ కూడా ఉంది, ఆల్ ది బెస్ట్. ఎగ్జాక్ట్లీ. సో మంచిగా ఉంది, బాగా మంచి బుక్ ఇది. నాకు తెలిసి బుక్ ఎప్పుడు లాంచ్ అన్నా ఇంకా అయిపోయిందా? ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఇంకొక బుక్ రాస్తున్నా, దాని పేరు కోడ్స్ ఆఫ్ ముషిన్. ప్రపంచంలో నేను బాగా నాకు బాగా నచ్చిన, ఇంకా ఎవరైతే వాళ్ళు అనుభవించి అక్కడి నుంచి వాళ్ళు జీవించారో, అక్కడి నుంచి మాట్లాడారో అట్లాంటి వాళ్ళ తేలికపాటి స్టేట్మెంట్స్ ని నేను ఊరికి అనాలిసిస్ చేస్తున్నా ఒక ఫ్రెండ్లీగా. దాంట్లో ఉన్న ఫిలాసఫర్స్ అందరూ నాట్ ఓన్లీ ఫిలాసఫర్స్, మనుషులు చాలా డైవర్సిఫైడ్. ఎగ్జాంపుల్ రెనా డికార్టే ఉండొచ్చు, లేకపోతే గైడే ముపాసా ఉండొచ్చు, లేకపోతే మా వల్లభరెడ్డి బుచ్చారెడ్డి గురువు గారు ఉండొచ్చు, లేకపోతే మనతో సాదాసీదా తిరిగి ఒక మనిషి ఉండొచ్చు. ఎవడైతే అనుభవించి చెప్తున్నాడో వాడినే ప్రమాణంగా తీసుకున్నా. అంటే ఉత్తగా ఊసుకోలు కబుర్లు చెప్పి కూడా అందులో లేడు. సో పుస్తకం సగం పూర్తయింది. నాకు తెలిసి నెక్స్ట్ ఒక 15-20 days లో ఐ విల్ ఫినిష్ రైటింగ్ దిస్. రోజు 2 పేజీలు రాస్తే అయిపోతుంది. మొత్తం 75 మంది ప్రస్తావన ఉంటది. ఇది కోడ్స్ ఆఫ్ ముషిన్ మస్కులిన్, ఇది అంటే అంత మగవాళ్ళు ఉన్నారు. నెక్స్ట్ కోడ్స్ ఆఫ్ ముషిన్ ఫెమినైన్ ఉంటుంది, ఆడవాళ్ళు ఉంటారు. సో అక్కడితో కోడ్స్ ఆఫ్ ముషిన్ అండ్ ఆడ అండ్ మగ అయిపోతుంది. అది ఓకే, థ్యాంక్ యూ ఇంత సమయం ఇచ్చి మాట్లాడినందుకు. లేదు అంటే వెరీ ఎన్లైటనింగ్. అందరితో మనం మాట్లాడలేము. కొందరు ఎవరైతే విషయంగా మాట్లాడతారో అటువంటి వాళ్ళు ఎవరైనా చాలా బాగా మాట్లాడతారు, నాకు ఇష్టం. రెండోది ఏదో ఒప్పించడానికి కాదు, వాట్ వి నో అంతే. ఈ కాల ప్రమాణంలో అన్ని గాలి గెలుచుకుపోతాయి. ఓకే సరే మరి ఉంటాను. థ్యాంక్స్ మరి, బాయ్.